సమయం కొరకై సాయంకాలం బైబిల్ పట్టణంలో ప్రభు సహాయం కోరుచు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నమ్మకమైన మా ప్రభు, మీ ఘనపాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వామి. ఓ దేవా, మమ్మలను మరొక పర్యాయము ఈ విధంగా మీ సన్నిధికి తోడుకుని వచ్చిన విధానముకై మీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభువా, మీ సన్నిధిలో మేము కూడి మీ వాక్యమును ధ్యానించే ఈ అవకాశాన్ని మాకు కలిగించినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగున మీ వాక్యము వెల్లడవుతున్నప్పుడు మా జీవితాల్లో ప్రభువా వెలుగు కలిగించే దేవుడవు, మమ్మలను వెలిగించి నడిపించి మమ్మలను నాయన మీ సన్నిధిలో బలపరిచే దేవుడవు, స్థిరపరిచే దేవుడవు ప్రభువా, మాకు శక్తిని ప్రసాదించే దేవుడవు. మేము ఈ లోకములో ప్రభువా మీ కొరకై సాక్షులుగా జీవించడానికి మీ వాక్యం ద్వారా నడిపించే దేవుడవు, విజయం ఇచ్చే దేవుడవు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పాపభూయిష్టమైనటువంటి లోకములో మేము నాయన పాపముతో మిళితం కాకుండా పాపము నుంచి దూరమైనటువంటి అనుభవంలో మా జీవితాలను ప్రభువా మీరు కోరినటువంటి పరిశుద్ధతలో ప్రభువా మేము కొనసాగించుకోవటానికి మీ ప్రియకుమారుని లోకానికి పంపించి మా కొరకై కలవరి శిలువలో మీ అమూల్యమైన రక్తాన్ని చిందించడానికి మీ కుమారుడికి మీరు అనుమతించినారు. నిజంగా ఆ రక్తంతో ఎప్పటికప్పుడు మమ్మలను శుద్ధి చేస్తూ, మమ్మలను కడుగుచు, మమ్మల్ని నూతనపరుస్తూ, మమ్మలను మరి విధంగా ప్రభలోకంలో సమాధానపరుస్తూ నాయన ఈ సమాధాన పరిచర్యను కొనసాగించడానికి, ఈ సమాధాన పరిచర్యలు నిలిచి ఉండటానికి మీరిచ్చినటువంటి శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి వందనము చెల్లిస్తున్నాం. ప్రభువా, శత్రువు సిగ్గు మీ నామానికి మహిమ తెచ్చుకునే దేవుడవు. ఈ సమాధాన పరిచర్యను ప్రభువా అనేకులకు తండ్రి మేము చేయాలని, మీరు అనేకులను సమాధానపరచాలని మీరు కోరుచున్నందులకై వందనములు చెల్లిస్తున్నాం. ఇటువంటి అనుభవంలో ప్రభువా మా జీవితాలను కట్టుకుని మేము ముందుకు సాగటానికి ఇంకా మాకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. పాడే పాటలు, కొన్ని నిమిషములు వాక్యము కలిసి మేము మీ సన్నిధిలో ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మాకు కావలసిన మీ ఆత్మ నడిపింపును మాకు మెండుగా ప్రసాదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ ప్రకారం తండ్రి కనికరించుము. ఎవరైతే బాగులేకుండా అనారోగ్యులుగా, వ్యాధిగ్రస్తులుగా, రకరకాల బలహీనతలు ఉన్నటువంటి వారి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో ప్రభువా మరి దయలను మా తండ్రి మంచాల మీద పడి ఉన్న వారి కొరకై, ఆయా నిరాశ నిస్పృహలు ఉన్న వారి కొరకై, అసమాధానంతో ఉన్న వారి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. సమాధానం దయచేసే దేవుడవు మీరే గనుక ప్రభువా మీ సమాధానాన్ని ప్రతి ఒక్కరూ వెదకి వెంటాడే ఆ గొప్ప ఆత్మీయతను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా ప్రభువా ఈ భూమి మీద ప్రభువా మమ్మలను నూతనపరచండి, బలపరచండి. ప్రభువా మీ ఏర్పాట్లు ఉన్న వారిని మీరే ఏలయేసి పిలుచుకునండి. ఎందుకంటే ఎవరు నశించుట మీ ఉద్దేశం కాదు, అంతటందరూ మారు మనసు పొందాలన్నదే మీ కోరిక, మీ ఉద్దేశం, మీ సంకల్పం. మీ సంకల్పాన్ని ప్రభువా ఈ భూమి మీద ఇలా మీరు నెరవేరుస్తూ వస్తున్నందులకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, ఈ ప్రకారం ఈ సమయాన్ని మా అందరి కొరకై మీరే దీవిస్తున్నామని, మేలు కొరకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, మహిమ ఘనత స్తుతి ప్రభావములు మీకే చెల్లిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములు వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 384, 331. ప్రభుయేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టేదం అనే పాట పాడుకుందాం.
ఏలియనా రండి. వెళ్ళేదవా ప్రభు సన్నిధిలో నుండి వెళ్ళేదవా ప్రభు సన్నిధిలో నుండి లేత వయసు నడి ప్రాయమును గతించిపోవునవి నడి ప్రాయమును గతించిపోవునవి మన్నైనాది వెనుకటి వల్లెనే మరల భూమికి చేరు మన్నైనాది వెనుకటి వల్లెనే మరల చేరు ఆత్మదాని దయచేసిన దేవుని యొద్దకు పోవు ఆత్మదాని దయచేసిన దేవుని యొద్దకు పోవు ఆలోకములో నీ ముందు గతి ఏమౌనో ఎరిగితివా ఓ ప్రియుడా పెడచెవి నీ పేదవా మానము చేయకనే వెళ్ళేదవా ప్రభు సన్నిధిలో నుండి మానము చేయకనే వెళ్ళేదవా ప్రభు సన్నిధిలో నుండి ఏ పాటిది నీ జీవితమంతా ఏ పాటిది నీ కనువు ఏ పాటిది నీ జీవితమంతా ఏ పాటిది నీ కనువు గడ్డి పువ్వుతో సమమిది ఏరా అది ఏ నీ జీవితము గడ్డి పువ్వుతో సమమిది ఏరా అది ఏ నీ జీవితము అంతలోన మాయామాగు వింత బుడగయి కాదా అంతలోన మాయామాగు వింత బుడగయి కాదా అంతలోన అంతర్ధనం బగు ఆవిరియే కాదా వెళ్ళేదవా ప్రభు సన్నిధిలో నుండి మానము చేయకనే వెళ్ళేదవా ప్రభు సన్నిధిలో నుండి వ్యర్థమో వ్యర్థమో సర్వము ఇలలో ఇది ఏ
వ్యర్థము వ్యర్థము సర్వము ఇలలో ఇది యేసుని మాట. నిలువని నీడా ఈ లోకమురా కలుషాత్మ కనుగొనరా. నిలువని నీడా ఈ లోకమురా కలుషాత్మ కనుగొనరా. లోకమంతా సంపాదించి లోభిని ప్రాణమును, లోకమంతా సంపాదించి లోభిని ప్రాణమును నష్టపరచు కొనినా నీకు నరుడా లాభము కలదా. యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవి నీపే పెదవా. తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. తామసించ తగదిక నీకు తక్షణమే తిరుగుమురా. తామసించ తగదిక నీకు తక్షణమే తిరుగుమురా. విరిగి నలిగి హృదయము కరిగి వినయముతో ప్రభు చేరి. విరిగి నలిగి హృదయము కరిగి వినయముతో ప్రభు చేరి. యేసు ప్రభుని సిలువా చెంత యేసుని రక్తము కోరి. యేసు ప్రభుని సిలువా చెంత యేసుని రక్తము కోరి. ప్రలాపించి నీదు సకల పాపమును పూకొనుమా. యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవి నీపే పెదవా. తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. నీ రక్షణకై నిలచెను యేసు తన రక్తధారలతో. నీ రక్షణకై నిలచెను యేసు తన రక్తధారలతో. కడుగును నిన్ను క్షమించును వడిగా ఈ క్షణమందే. కడుగును నిన్ను క్షమించును వడిగా ఈ క్షణమందే. నీ నామమును పరలోకములో నేడే వ్రాసి ఉంచును. నీ నామమును పరలోకములో నేడే వ్రాసి ఉంచును. రక్షణానందముతో నీ
ప్రియుడా పిలుపును ఓ ప్రియుడా పెడచెవి నీ పేదవా నీ మార్గం చేయకనే వెళ్ళేదవా ప్రభు సన్నిధిలో నుండి మార్గం చేయకనే వెళ్ళేదవా ప్రభు సన్నిధిలో నుండి. మరొక పాట కూడా పాడుకుంటాం. మరొక పాట తెరువు నీ హృదయంబును తెరువు నీ హృదయ ద్వారంబు నేడు అనే పాట కూడా చూడండి. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే 405 ఈ పాట కూడా మనం పాడుకుంటాం. చివరిగా 405 352 పాత పుస్తకాల్లో 405 కొత్త పుస్తకాల్లో. నందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరము నాకే ప్రయాసపడుము తెరువు నీ హృదయంబును జన్మంబుతోనే పాపి నీవు నీతిమంతుడే లేడు పాపి నీవు నీతిమంతుడే లేడు కామా క్రోధ లోభ మోహ పాపుడాగు కామా క్రోధ లోభ మోహ పాపుడాగు నందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరము నాకే ప్రయాసపడుము తెరువు నీ హృదయంబును కర్మల వస్త్రంబు నీవు కప్పుకున్నదాగవు కప్పుకున్నదాగవు నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు నీ హృదయ ద్వారం
రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా జీవించనేలా వేచియున్నది కొరకై పరమో నాకేగుట ఆయాసపడుము. నీ హృదయంబును ఎలియాదు నీకు నీ మరణ దినము నిశ్చంతగాను ఎడవా. ఎలియాదు నీకు నీ మరణ దినము నిశ్చంతగాను ఎడవా. పాప ఫలితము నరకమే వినుము, విడిపించెడివాడెవ్వరు. పాప ఫలితము నరకమే వినుము, విడిపించెడివాడెవ్వరు. నీ హృదయ ద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది నీ కొరకై పరమో నాకేగుట ఆయాసపడుము. నీ హృదయంబును నష్టపరచుకువా. నష్టపరచుకువా. భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము. భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము. తెరువు నీ హృదయ ద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది నీ కొరకై పరమో నాకేగుట ఆయాసపడుము. తెరువు నీ హృదయంబును పాపపు శిక్ష నీదైయున్న నిన్ను రక్షింపనిచ్చే. శ్రమలో భరించెనేసు నీకై రక్తము కార్చెగా. శ్రమలో భరించెనేసు నీకై రక్తము కార్చెగా. తెరువు నీ హృదయ ద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమో నాకేగుట ఆయాసపడుము. నీ హృదయంబును అపరాధి వంచు వేడు పాపములను అపరాధి వంచు తన రక్తమందు కడుగును నీ
నందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచియున్నది తీర్పుని కొరకై పరమున పేగుట కాయతపడుము, తెరువు నీ హృదయంబును. తిరిగి మనం ఈ సమయంలో బైబిల్ పఠనం నిమిత్తమై ఈ దినాల్లో మనము దేవుని తీర్పులు అనే అంశం మీద ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ఒక 3 తీర్పుల గురించి మనం ధ్యానం చేస్తాం. ఈరోజుతో మనం ఈ తీర్పుల గురించి ముగించబడుతుంది కనుక ఇంతవరకు మనము 9 తీర్పులు చూస్తూ వచ్చాం. మూలాంశాన్ని యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి అందరం కలిపి చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని దయతో అందరం కలిపి చదువుతామండి. అందరూ కూడా బిగ్గరగా చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు రండి ప్రకటన గ్రంథములో మరొక తీర్పును గురించి ధ్యానం చేస్తాం. ప్రకటన గ్రంథములో 10వ తీర్పును గురించి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము దయచేసి 10వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం అందరం కలిపి చదువుకుందాం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అచ్చట ఆ క్రూరముఖమునకును అబద్ధ ప్రవక్తియు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. సమయం కొరకై ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, సర్వశక్తిమంతుడా, మీకెంతో వందనాలు. ఇలాగున మీ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి బైబిల్ పఠనం కొరకై మమ్మలను నడిపిస్తున్న విధానముకై స్తోత్రాలు. ఈ దినాల్లో మీ తీర్పుల గురించి మేము ధ్యానం చేస్తున్నాం. ఒక్కొక్క తీర్పు యొక్క అనుభవాన్ని ప్రభు కొంతవరకు మేము తెలుసుకుంటున్నాం. పూర్తిగా మేము తెలుసుకోలేము, కానీ కొంతవరకునైనా మీ వాక్యంలో చదివి కొంత వివరణ చేసుకోవడానికి మీరు మాకు సహాయపడుతూ వస్తున్న విధానముకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు. ఈ సమయమందు చదవనిటువంటి వాక్య భాగాన్ని మా కొరకై మీరే దీవించి మమ్మల్ని నడిపిస్తూ రమ్మని మమ్మల్ని అందరినీ కూడా మీకు అప్పగించుకొనుచు యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ పల్లవి కూడా పాడుకుంటాం. బైబిల్ పల్లవి. యేసు నీ వాక్కు నిత్యము నిల్చు, ఏమీ మారినన్ పొల్లు పోదు. భూమి ఆకాశముల్ గతించిన మారాజు పల్కు మారాదు. సమయంలో దేవుని తీర్పులు, భవిష్యత్తులో దేవుడు జరిగించేటువంటి ఈ తీర్పుల గురించి ఈ దినాల్లో మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇంతవరకు 9 మనం చూస్తూ వచ్చాం. ఈ రోజున 10, 11, 12 ఈ 3 తీర్పులతో మనకు
తీర్పులు అనే అంశం ముగించబడుతుంది. ఈ సమయంలో మరి ఈరోజు నిత్య నరకంలో సాతాను యుగయుగములు బంధింపబడే తీర్పు, ఇది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుంది. ఎందుకంటే అంతకుముందే ఇక్కడ క్రూరముఖము అబద్ధ ప్రవక్త కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ సాతాను 1000 సంవత్సరాల తర్వాత బంధించబడుతుందండి. ఆ అగ్నిగుండంలో వేయబడుతుంది. 1000 సంవత్సరాలు బంధించబడిన తర్వాత, అది పోయిన వారం మనం చూసాం, బంధింపబడినటువంటి సాతాను తీర్పును గురించి. 1000 సంవత్సరాలు బంధించబడింది. ఇప్పుడు 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జరిగే కార్యక్రమం ఇది. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక ఫైనల్గా కొంతకాలం విడిపించబడుతుంది. అది కూడా ముగించబడిన తర్వాత ఇప్పుడు 10వ వచనంలో చెప్పబడినది నెరవేర్చబడిద్దండి. ఎందుకంటే ఇక్కడ 7వ వచనంలో ఉండి ఒకసారి, 1000 సంవత్సరంలో గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి ఇడిపింపబడెను. భూమి నలుదిశలు యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. అంటే వీడు 1000 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ దేవుని మీద యుద్ధం చేయటానికి గోగు మాగోగు అను వారిని ఏర్పరచుకుంటాడు. అలా ఏర్పరచుకుంటాడు కానీ గెలవడు, తన బలాన్ని చూపించుకుంటాడు. 1000 సంవత్సరాలు మరి బంధించబడినటువంటి తీర్పు అయిన తర్వాత ఈ గోగు మాగోగు అను వారిని ఏర్పరచుకుంటాడు. తర్వాత చూడండి 9వ వచనం, వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. అది అంటే ఇక్కడ ఈ గోగు మాగోగు అనగా ఈ సాతాను అనుచరులు, ఈ సాతానుతో చేయి కలిపినటువంటి రాజులు, సామంతులు, ఈ భూమి మీద అనేక మంది ఈ సాతానుతో కలిసి దేవుని మీద యుద్ధానికి వస్తారు. ఇక్కడ అంటాడు కదా, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేస్తారంట. అప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహిస్తుందండి. ఆ తర్వాత ఇప్పుడు ఇక సాతాన్ని దేవుడు ఇక పూర్తిగా ఇక అగ్నిగుణంలో త్రోసేస్తాడండి. అంటే చివరగా జనములను మోసం చేసి క్రీస్తుకు, ఆయన పరిశుద్ధులకు విరోధముగా జనములను రేపి యుద్ధమునకు సమకూర్చిన ఈ సాతానికి ఇక ఫైనల్గా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇది 10వ తీర్పుగా మనం గమనించవచ్చండి. అంటే ఇప్పుడు వాడు అగ్నిగుండంలో వేయబడుతున్నాడు. ఇది వాని అంత్యనాశనము. ఇది ఈ సాతాను యొక్క అంత్యనాశనం అండి. ఈ అంత్యనాశనంలో అగ్నిగుండమే తన నివాసం. ఇక ఆ అగ్నిగుండం వాని కొరకే నియమించబడింది, అది మనుషుల కొరకు కాదు. కానీ ఈ మనుషులు ఈ సాతాను మోసంలో పడి అగ్నిగుండానికి వెళ్తున్నారు. అంతే, అగ్నిగుండానికి వెళ్తున్నారు. ఈ అగ్నిగుండము ఈ సాతాను కొరకే ఎప్పుడు నియమించాడు అంటే, ఎప్పుడైతే సభాపర్వతం మీద పరలోకంలో ఒకసారి దేవుని కంటే తన్ను తాను హెచ్చించుకున్నాడో, అప్పుడు దేవుని యొక్క ప్రియుల ఆలోచనలో ఈ అగ్నిగుండము ఈ సాతాను కొరకు దేవుడు నియమించాడంటండి. అందుకని మనకు మత్తయి సువార్తలో మనము అక్కడ మరి కన్యకల తీర్పును గురించి తర్వాత వీళ్ళని ధ్యానం చేస్తూ వచ్చాం. 25వ అధ్యాయంలో తలాంతుల తీర్పును గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చి అక్కడ ఒక మాట చెప్పాడు ప్రభు. ఏం చెప్పాడు చూడండి, మత్తయి సువార్తలో ఇక్కడ ఒక మాట మనకు చెప్పబడతా వచ్చిందండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాటను మనం చదువుదాం. ఒకసారి ఈ మాట చదవండి. 25:41. అప్పుడు ఆయన
ఎడమవైపున ఉండి వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన, అది ఇక్కడ ఏమన్నాడండి, ఇక్కడ శపింపబడిన వారులారా అని ఇక్కడ చెప్తా వచ్చాడు. యేసు ప్రభు ఈ విధంగా అన్నాడండి. శపింపబడిన వారిని ఎవరినన్నాడు? ఎవరైతే దేవునికి సరిగా పరిచర్య చేయలేదో, దేవుని సన్నిధిలో నిలిచి ఉండలేదో వారిని గురించి మాట్లాడుతున్నాడు. సంఘ పరిచర్యలో సరిగా లేరో వారిని శపింపబడిన వారు అన్నాడు అని అక్కడ అంటున్నాడు కదా. ఏమంటాడంటే, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యజ్ఞంలోనికి పోడి. అంటే ఇది అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడింది. ఈ గర్జన సింహం వలె, యుక్తి గల సర్పం వలె, వెలుగు దూత వలె తిరుగులాడుచు ప్రభు కార్యాలను, ప్రభు పరిచర్యను పాడు చేయించినటువంటి ఈ సాతానుకు దేవుడు ఇటువంటి తీర్పు తీర్చబోతున్నాడండి. అంటే ఈ భూమి మీద గర్జన సింహంగా ఉన్నాడు, యుక్తిగల సర్పంగా ఉన్నాడు, వెలుగుదూతగా ఉన్నాడు కదండి. వెలుగుదూతగా ఉన్నాడు, గర్జన సింహంగా ఉన్నాడు, యుక్తిగా ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడంటే అండి, ఈ భూమి మీద తిరుగుచు ప్రభు కార్యాలను, ప్రభు పరిచర్యను, ప్రభు సువార్తను అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సువార్తకు అడ్డు వస్తా ఉన్నాడు, సువార్త జరగనివ్వట్లేదు. చాలా చోట్ల సువార్తను ఆపుచేపిస్తున్నాడు. ఈ మధ్య వట్టి చెరుకూరులో కూడా సువార్త చేస్తున్నప్పుడు మేము సియా నుంచి వెళ్ళినప్పుడు వ్యాన్లో ఆఫ్ చేశారు. వెంటనే నెహేమియా అన్న వెంటనే ఇక్కడ వద్దు, వెళ్ళిపోదామని చెప్పి వాదన పెట్టుకోకుండా వెళ్ళిపోదామని జ్ఞానంగా చెప్పాడు. పిల్లరా చూడండి, ఈ విధంగా అడ్డుకుంటున్నాడు, ప్రభు కార్యాలను జరగకుండా చేస్తున్నాడు. ఇతడు సాతానుడని, ఇతడు వెలుగుదూతని, ఇతడు యుక్తిగల వాడని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉందండి. ఇది 10వ తీర్పుగా ఆ నిత్య నరకంలో సాతానికి దేవుడు మరి తీర్పు తీర్చి పంపించేటువంటి స్థలం. ఆ స్థలాన్ని గురించే ఇక్కడ 10వ వచనంలో 20వ అధ్యాయంలో మనము చదువుతా ఉన్నాం. ఒకసారి మరి ఆరంభంలో జరిగినటువంటి విషయాన్ని యెషయా గ్రంథంలో ఏం రాయబడిందంటే చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఈ సాతానుని గురించి రాయబడినటువంటి మాట, తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి. ఏమంటున్నాయండి ఇక్కడ, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేల మట్టం వరకు అంటే జనములను పడగొట్టిన నీవని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ప్రవచింపజేసి రాయించాడు. జనములను పడగొట్టినవాడు. అందుకే 1000 సంవత్సరాలు బంధించబడిన తీర్పును గురించి మనం చూస్తూ వచ్చాం కదండి. 1000 సంవత్సరములు బంధించబడినటువంటి తీర్పును గురించి మనం చూస్తూ వచ్చాం ప్రియులరా. జనములను పడగొట్టాడు, ఇప్పటికి కూడా పడగొడతానే ఉన్నాడు. అంటే ఇతడి పని ఏంటంటే ప్రియులరా, మానవుడు తన వైపు లాక్కుని వెళ్ళే పనే. ఎంతగా పనిచేస్తాడంటే, నహూము గ్రంథంలో ఒక మాట అన్నాడు. నహూము గ్రంథంలో ఏమన్నాడంటే, ఒకసారి చూడండి, నహూము గ్రంథంలో అంటాడు 2వ అధ్యాయం, లయకర్త నీ మీదకి వచ్చున్నాడు అంటాడు. అంటే ఇతన్ని లయకర్త అంటున్నాడండి, లయకర్త అంటున్నాడు. ఇంకొక మాట అన్నాడు చూడండి, అక్కడే హబక్కు గ్రంథం 1వ అధ్యాయము, అక్కడే హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, వాడు
గాలము వేసి మానవులందరినీ గుచ్చి, ఎవరంటండి? వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకుని సంతోషపడి గంతులు వేయుచున్నాడంటండి. ఇతడే లయకర్త, ఇతడే నాశన పుత్రుడు, ఇతడు క్రీస్తు విరోధి, ఇతడు సాతానుడు. చాలా పేర్లు ఉన్నాయండి, చాలా పేర్లు ఉన్నాయి. అందువలన ఇక్కడ ఈ విధంగా ఈ సాతాను యుగములు అగ్నిగుణంలో బంధింపబడే తీర్పుగా మనం చూస్తున్నామండి. ఇక 11వ తీర్పు చూడండి. 11వ తీర్పుకు రండి. ఇది 10వ తీర్పుగా నిత్య నరకములో సాతాను యుగములు బంధింపబడే తీర్పు. ఇది వాని అంత్యనాశనము. ఇక 11వ తీర్పుకు వచ్చేసరికి మొదట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రండి. ఇక్కడ ఈ తీర్పుని గురించి కూడా మనము చదవాలి. 6వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుదాం. 6వ అధ్యాయం 3వ వచనంలో పౌలు అపోస్తలుడు ఇక్కడ సంఘాన్ని గురించి మాట్లాడుతూ, సంఘములో ఐక్యతను గురించి మాట్లాడుతూ, సంఘములో సమాధానాన్ని గురించి మాట్లాడుతూ అన్నటువంటి చక్కని మాట 3వ వచనం మనందరం కలిపి చదువుదాం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని మీరెరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి, మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా అని మాట్లాడుతున్నాడు కదండి. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా అంటే, అక్కడ మీరు దేవదూతలకే తీర్పు తీర్చాలి కనుక మీరు తీర్పించుకుంటారు అని మాట్లాడుతున్నాడండి. కొన్నిసార్లు విశ్వాసులకి లోకస్తులు తీర్పు తీర్చాల్సి వస్తుంది. కొన్నిసార్లు విశ్వాసులు వెళ్ళి బయట ఎక్కడో పంచాయతీలు పెట్టుకుని ఏదేదో చేస్తూ ఉంటారు. ప్రియులరా, అంటే అలా ఏదో తీర్పు తీర్చుకుంటూ ఉంటారు. అది చేయొద్దు. మీరు అలాగా సంఘములోనే దాన్ని పూర్తిగా తీసివేసుకోవాలి. అంటే మీరు దేవదూతలకు తీర్పు తీస్తారంటున్నాడండి. అంటే ఇది 11వ తీర్పు. అంటే దేవదూతలకు దేవుడు తీర్పు తీర్చే ఆధిక్యత ఎవరికి ఇచ్చాడంటండి? ఎవరికి ఇచ్చాడంట? పరిశుద్ధులకి ఇచ్చాడు. ఆయన సంఘానికి ఇచ్చాడు. అదే పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తున్నారండి. అంటే క్రీస్తుతో కలిసి పరిపాలించటం, తీర్పు తీర్చడం అంటే సృష్టి అంతటికీ, సృష్టింపబడిన జీవులన్నింటికీ, అంటే దేవదూతల వంటి అత్యున్నతమైన జీవులకు కూడా తీర్పు తీర్చే ఆధిక్యత దేవుడు తన సంఘానికి, తన స్వరక్తిమిచ్చుకున్నటువంటి బిడ్డకు దేవుడు ఇస్తున్నాడండి. అంటే ఇలాంటి తీర్పు దేవుడు తన ప్రజల ముందు ఉంచాడు. అలాంటప్పుడు విశ్వాసుని లోకంలో చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకోలేరా అంటున్నాడు. చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకోలేరా? చిన్న వాటిని తీర్పు తీర్చుకోలేరా? వాటి విషయంలో మీరు ఎందుకు అలాగా తీర్పు తీర్చుకోకుండా మీరు అలాగా ఓడిపోయిన వారుగా ఉంటారు, అలాగా సమాధానం లేని వారుగా ఉంటారు. మీరు ఒకరోజు దేవదూతలకే తీర్పు తీర్చాలి కదా. నేను అటువంటి ఆధిక్యత మీకు ఇవ్వబోతున్నాను కదా, ఆధిక్యత మీకు ఇవ్వబోతున్నాను కదండి. అందుకనే మనకు దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట చూడండి. యోధా పత్రికలు ఏం రాయబడింది? యోధా పత్రిక రండి, 6వ వచనం. యోధా పత్రిక 6వ వచనంలో రాయబడినటువంటి మాట ఒకసారి చదవండి.
ఆ, ప్రకటన గ్రంథం ప్రక్కనే ఉంటుంది ముందు. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసాడంటండి. ప్రధానత్వమును నిలుపుకొనలేనటువంటి ఆ దూతలకు, ఆ లూసిఫర్కు కదండి, అంటే ప్రధానత్వం నిలుపుకునేటువంటి దూత ఒకటి లూసిఫర్, ఇంకా లూసిఫర్ అనుచరులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రియులరా, దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలో, అంటే మనం ఏలికిలిగా ఉన్నప్పుడు తీర్పు తీర్చేటువంటి ఆధిక్యత, అంటే మనము చెప్పినట్లుగా అక్కడ దేవుడు మన మాట తీసుకుని ఆయన పనిచేస్తాడంటండి. అంటే దేవుని యొక్క సత్య ప్రకారం నడుచుకోనటువంటి ఆ దూతలకు తీర్పు అంటే ఇది ప్రియులారా, మనము దేవునితో కలిసి ఉన్నప్పుడు, మనం తీర్పు తీర్చినప్పుడు తెలుస్తుంది. అంటే ఇది ఒక తీర్పు. ఈ తీర్పును కూడా దేవుడు ప్రియులారా మన ముందు ఉంచాడు. ఆ తీర్పు మనం చేయాలని చెప్తున్నాడు. పౌలు గారు అదే జ్ఞాపకం చేశాడు. పౌలు గారు ఈ సత్యాన్ని ఇక్కడ వెల్లడ చేస్తూ వచ్చాడు కదండి, వెల్లడ చేస్తూ వచ్చాడు. అంటే ఈ తీర్పు తీర్చగల సామర్థ్యత దేవుడు సంఘానికి ఇస్తున్నాడండి, సంఘానికి ఇస్తున్నాడు. అందుకే 2వ పేతురులో మనం చదువుతాం కదా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబడుటకు వారిని అప్పగించాడు. అంటే దేవదూతలు పాపం చేస్తే వారిని వదిలిపెట్టకుండా వారికి తీర్పు తీర్చడానికి వారిని అలా భద్రం చేసి ఆ తీర్పు బాధ్యత ఆయన ఒక్కడే కాకుండా మన మీద కూడా పెట్టాడండి. ఈ సామర్థ్యం దేవుడు మనకు కూడా ఇచ్చాడు. 1 కొరింథీ 6:3 ప్రకారం అక్కడ పౌలు గారు అందుకు అది జ్ఞాపకం చేశాడు. అంటే అలా ఒకరికి తీర్పు తీర్చవలసిన మనము మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి, మనకు మనమే తీర్పులోనికి రాకుండా తప్పించుకోవాలి, మనకు మనమే సరి చేసుకోవాలి అనేటువంటిది అక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ వచ్చాడండి. అక్కడ పై వచనాలు కూడా మనం చూసినప్పుడు పై వచనాలు మనకు అది చెబుతుంది, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుటగాక అనీతిమంతులు ఎదుట వ్యాజ్యమాటకు తెగించున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అని మాట్లాడి ఈ విధంగా చెప్పాడండి. ఈ విధంగా చెప్పాడు. ఇంకంటాడు, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను అంటాడండి. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను అంటాడు. కింద అంటాడండి, ఆ మాట చెప్తాడు. అందువలన ఇక్కడ ప్రియులారా, ఇటువంటి ఆధిక్యత తన సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ 11వదిగా దేవదూతలకు తీర్పు తీర్చే ఆధిక్యత సంఘానికి ఇచ్చాడు. ఇది మనం ఒక రోజున చేస్తాం. ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉంటారో, ఆయన సంఘముగా చేయబడతారో వాళ్ళకి ఈ ఆధిక్యత ఉందండి. ఇక 12వ చూసి మనము ముగించుకుందాం. 12వది మనం చదివినట్లయితే రండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో దయచేసి మనం గమనిస్తే 11వ వచనం నుండి
ఇక 12వ తీర్పు, ఇది చివరి తీర్పు అండి. ఇది ధవలమైన మహాసింహాసనపు దేవుని తీర్పు అండి. ఇది ఫైనల్. ఇక ఇదే లాస్ట్ తీర్పు. ఈ మధ్యలో ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనం ధ్యానించినటువంటి గతించిపోయిన తీర్పులు అయిపోయినాయి. భవిష్యత్తులో జరగబోయే తీర్పులు ఉన్నాయి. ఈ తీర్పులు 11 కూడా జరిగిపోయిన తర్వాత అప్పుడు చివరి తీర్పు అంటండి ఇది. అంటే 1000 ఏళ్ళ పరిపాలన కూడా అయిపోతుంది. 7 ఏండ్ల విందు అయిపోతుంది, 1000 ఏండ్ల పరిపాలన అయిపోతుంది. అందుకే రండి ఒకసారి ఈ మాట చదువుదాం. ఒక్కసారి చదువుదామండి. 11వ వచనం అందరం కలిపి చదువుదాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆశుండయున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశమును ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడలేదంటండి. అంటే ఈ ధవల సింహాసనం తీర్పు అని మనం అంటాం దీన్ని. ఇది లాస్ట్ తీర్పు. ఇక ఈ తీర్పు తర్వాత ఇక తీర్పులే ఉండవు. అంటే ఈ తీర్పులు ఉండవంటే ఈ భూమి ఉంటే కదా, పాపం ఉంటే కదా, సాతాండు ఉంటే కదా, క్రూరముగు ఉంటే కదా, అబద్ధ ప్రవక్త ఉంటే కదా. వాళ్ళు ఎవరు ఉండరు. ఇక వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అగ్నిగుణంలో ఉన్నారు. ముందు వాళ్ళని వేస్తాడు దేవుడు కదండి. ఇక వాళ్ళు ఉండరు. తర్వాత ఇక్కడ భూమి ఆకాశములు కూడా లేవంట. ఇప్పుడున్న భూమి ఆకాశాలు కూడా లేవంట ఆ తీర్పు తీర్చేటప్పుడు. చూడండి ప్రియులారా, అంటే ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది? ధవళ సింహాసనం ఎదురు జరుగుతుందంటండి. ఏంటి ఆ ధవళ సింహాసనం అంటే? అది ప్రియులారా, ధవళ సింహాసనం అంటే, ధవళం అంటే ఏంటండి? ధవళం అంటే తెలుపు. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. అంటే ధవళ సింహాసనం తీర్పు అంటే ఆయన మరి భూమి ఆకాశం లేనటువంటి స్థలములోనే ఆయన సింహాసనం ఉంటుంది. అట్లా నిలబడిపోద్ది ఆ సింహాసనం. అలా మనకు కనబడుతూనే ఉంటుంది. మనము కూడా అలాగనే అక్కడ ఆయన సముఖంలో అలాగా గాలిలోనే ఉంటాం. గాలిలో తేలియాడారంటారు చూడండి. అంటే ఆయన సింహాసనం కూడా భూమి ఆకాశాలు లేకుండా గాలిలో తేలియాడుతుందంటండి. గాలిలో తేలియాడిద్దంటండి. ఇక ఈ సమూహం అంతా కూడా గాలిలోనే తేలియాడిద్ది. అది అక్కడ తీర్పు అన్నమాట. అంటే ఎందుకు అలా అయింది చెప్పండి? అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి లేచిన తర్వాత ఇక ఆ వ్యక్తికి భూమి అవసరం లేదు, ఆకాశము అవసరం లేదు. ఆ వ్యక్తికి ఏది అవసరం లేదు. ఇక ఆ వ్యక్తి అలా గాలి వెళ్ళిపోతాడండి. అందుకే దీని గురించి ఇక్కడ కింద రాయబడినటువంటి మాట మనం చదువుకుంటూ వస్తే ఒకసారి చదవండి. చూడండి, వాటికి నిలువ చోటు కనబడకపోయిన, నేటికి భూమికి ఆకాశానికి నిలువ చోటు కనబడలేదంటండి. తర్వాత మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడినట చూచితిని. అప్పుడు గ్రంథములు ఇప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మృతులంటే అక్కడ వాళ్ళు బ్రతికేరండి. వాళ్ళంతా కూడా బ్రతుకుతారు. అది కూడా చూద్దాం. తర్వాత సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళమును వాటి వశమునున్న మృతులు అప్పగించెను. వారిలో ప్రతివాడును తమ క్రియల చొప్పున తీర్పు పొందెను. తమ క్రియల చొప్పున తీర్పు పొందుతున్నారండి. అంటే ఈ అంత్య తీర్పు కయ్యోను మొదలుకొని భూమి ఆకాశము కనబడకుండా
ఉన్నప్పుడు వరకు ఎంతమంది అయితే చనిపోతారో కయ్యను మొదలుకొని, ఎందుకంటే మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాములకు పుట్టింది కయ్యను. అక్కడి నుంచి వస్తుందంట లెక్క. అక్కడి నుంచి పిల్లరా ఈ భూమి మీద ఎంతమంది అయితే రేపు ఈ ధవల సింహాసనం తీర్పుకి అప్పటికి పుట్టినవారు కూడా, పాపం చేసిన వారు, చనిపోయిన వారు, ఒకవేళ అప్పుడు బ్రతికున్నవారు, వీళ్ళందరూ కూడా మార్పు చెంది ఈ ధవల సింహాసనం తీర్పు దగ్గరికి వస్తారండి. ఈ ధవల సింహాసనం తీర్పు దగ్గరికి వస్తారు. అర్థమైందండి? కయ్యను మొదలుకొని ఈ కడపటి తీర్పు వరకు పాపాత్ములైనటువంటి వారందరూ, అది కయ్యను కూడా ఈ ధవల సింహాసనం తీర్పులోకి రావాల్సిందే. హేబేలుని చంపాడు కదా, తమ్ముడిని చంపాడు కదా, అంటే ఈ తీర్పులోకి వస్తాడంటండి. కడపటి తీర్పు, ఈ ధవల సింహాసనం తీర్పుకి పాపాత్ములందరూ కూడా రావాలంటండి. అందుకని యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే, యోహాను సువార్తలోకి రండి, మనకు అర్థమైద్ది. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము, 5వ అధ్యాయంలో దయచేసి ఒకసారి ఈ మాట చదవండి. 28, 29. యోహాను సువార్త 5. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, ఇక్కడ మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, ఇక్కడ మనం గమనించినట్లయితే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వచ్చిన వారు అంటే వాళ్ళు మొట్టమొదట లేచిన వారు, వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలనకు వచ్చిన వాళ్ళు, వాళ్ళు దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళు, వాళ్ళు యేసు ప్రభుతో కలిసి పరిపాలన చేసేవాళ్ళు, వీళ్ళే జీవ పునరుద్ధానాలకు వచ్చిన వారు. ఈ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు తీర్పు పునరుద్ధానం ఉందండి. అదే ధవల సింహాసనం తీర్పు కొరకై లేపబడిన వారి యొక్క సంఖ్య అదండి. ఇక్కడే రాశాడు 2 కలిపి. కీడు చేసిన వారు అంటే కయ్యూను మొదలుకొని ధవల సింహాసనం తీర్పు వరకు వీళ్ళందరూ కూడా తీర్పు పునరుద్ధానానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు రేపు ప్రభు వచ్చినప్పుడు, కడబోర మ్రోగినప్పుడు కయ్యూను లెగవడు. మొట్టమొదటిగా హేబేలు లెగుస్తాడు, హేబేలు లెగుస్తాడు కదండి, హనోకు లెగుస్తాడు, నోవాహు లెగుస్తాడు, అబ్రహాము లెగుస్తాడు కదా, వీళ్ళు లెగుస్తారు. ఏది? కడబోరం రోగినప్పుడు. అంటే వీళ్ళు మొదటి పునరుద్ధానంలోకి వస్తారు ప్రియులరా. కానీ ఇప్పుడు 2వ పునరుద్ధానం ఉంది. దాన్ని ఇక్కడ బైబిల్ ఏముందంటే తీర్పు పునరుద్ధానం. ఈ తీర్పు పునరుద్ధానం 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రియులరా, కయ్యూను మొదలుకొని పాపం చేసిన వారందరూ, వాళ్ళు ఎక్కడ చనిపోయినా, సముద్రంలో పడి చనిపోయినా, నదిలో పడి చనిపోయినా, చెట్టుకు ఊరేసుకుని చనిపోయినా, రైలు కింద పడి చనిపోయినా కదండి, ఆయన చెప్పాడు ఇక్కడ. ఏం చెప్పాడండి? గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉన్నట్టు సూచితుని. అప్పుడు గ్రంథములు ఇప్పబడెను, మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథం ఇప్పబడెను. ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. అంటే వాళ్ళు భూమి మీద ఎలాగ చనిపోయినా వాళ్ళందరూ కూడా ప్రియులరా లెగుస్తారండి. దేనికంటే ధవల సింహాసనం ఎదుట నిలవబడటానికి. ధవల సింహాసనం ఎదుట నిలవబడటానికి ప్రియులరా. అంటే ఈ పునరుద్ధానంలోకి వస్తారు అందరూ. అంటే బ్రతికి వాళ్ళకు కూడా దేహాలు ఉంటాయి. వాళ్ళు కూడా ప్రియులరా మరి మొదటి పునరుద్ధానాలు ఎలాగా దేహాలు పొంది వాళ్ళు
మరి పరలోకి వెళ్ళారో అట్లనే వీళ్ళకు కూడా దేహాలు ఉంటాయి ప్రియులరా. వీళ్ళకు కూడా మహిమ దేహాలు ఉంటాయి. ఈ మహిమ దేహాలతో అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే మహిమ దేహానికి సావు లేదు. మహిమ దేహానికి సావు లేదు ప్రియులరా. మహిమ దేహము మారు మనసు పొందిన వానికి వస్తుంది, చనిపోయిన తర్వాత మారు మనసు పొందిన వానికి కూడా వస్తుంది. మారు మనసు పొందిన వానికి ముందు వస్తుంది, వాళ్ళు మొదట లేపబడతారు. అందుకనే బైబిల్లో ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులైందరు, ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు అంటాడండి. ఇంకా 20వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. 5వ వచనం కూడా మనకు అర్థం అవటానికి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. అంటే కడమ మృతులు బ్రతకలేదంటే ఇప్పుడు ధవల సింహాసనం తీర్పు వచ్చేటప్పటికి బ్రతికారు. ధవల సింహాసనం తీర్పు జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ బ్రతికారు ప్రియులరా, వీళ్ళందరూ బ్రతికారు. అందుకే దీన్ని ఏమన్నారంటే ధవల సింహాసనం తీర్పు లేక ఇది తీర్పు పునరుద్ధానము అని కూడా అన్నారండి. మృతుల తీర్పు పునరుద్ధానం అని కూడా అన్నారు. ధవలమైన సింహాసనం తీర్పు అని కూడా అన్నారు ప్రియులరా. అంటే సాతాను ఓడిపోయి అగ్నిగుణంలో వేయబడిన తర్వాత ఈ ధవల సింహాసనం తీర్పు ఆరంభమవుతుందండి. ఈ తీర్పు ఆరంభమవుతుంది. ఈ తీర్పు ఈ విధంగా తీర్చబడుతున్నప్పుడు గ్రంథాలు తెరవబడతాయంట. ఆ గ్రంథాల్లో లిఖించబడిన ప్రకారం వారికి తీర్పు ఉంటుందంటండి. ఈ తీర్పును గురించి, ఈ తీర్పు యేసు ప్రభు జరిగిస్తాడు. సాక్షాత్తు యేసు ప్రభు జరిగిస్తాడండి. అక్కడ ముఖ్యంగా యేసు ప్రభువే ఉంటాడు. తండ్రి అయిన దేవుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, కుమారుడైన దేవుడు ఉంటాడు. ఎందుకనంటే ఒక మాట చదవండి, మనకి యోహాను సువార్తలోకి రండి. దీనికి సంబంధించి యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి. తండ్రి తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచునట్టుగా కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము, అది తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించాడంటండి. కుమారునికి అప్పగించాడంట. బైబిల్లో ఒక మాట, ఆయన పొడిచిన వారును ఆయన్ని చూసేదరని ఉంది. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు. అంటే కుమారునికి పూర్తిగా అప్పగించేశాడు తీర్పు. తండ్రి అక్కడ ఎవరికి తీర్పు తీర్చడంట. ఎందుకంటే తండ్రి కుమారుని పంపించి భూమి మీద శ్రమల పాలు చేశాడు. ఈ కుమారుడు బల్యంతో పొడవబడ్డాడు కదా, కొరడా దెబ్బలు తిన్నాడు, ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు, రక్తమంతా ఈ మనుషుల కొరకు కార్చాడు. అంటే ఈ మనిషి యొక్క తీర్పు మొత్తం ఆయన మీద పడింది, అన్యాయపు తీర్పు. అంటే యేసు ప్రభువుకి అన్యాయపు తీర్పు, మానవునికి మాత్రం రావాల్సిన తీర్పు అది. అది మానవుని యొక్క నిజమైన శిక్ష, న్యాయమైన శిక్ష. మానవుడు న్యాయంగా పొందవలసినటువంటి తీర్పు అది. అదంతా ఆయన మీద పడింది కాబట్టి ఇప్పుడు నువ్వే తీర్పు తెచ్చుకో కుమారా అంటున్నాడు. నీవు అందరి కొరకు ప్రాణం పెట్టావు కదా, కయ్యోను కొరకు కూడా ప్రాణం పెట్టాడు కదండి. కయ్యోను అక్కడ మారు మనసు పొందలేదు. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. నేను మీ కొరకు మీ యొక్క తీర్పు అంతా నేను భరించాను, మీ శిక్ష అంతా నేను భరించాను, కనుక ఇప్పుడు నేనే మీకు స్వయంగా తీర్పు తీరుస్తాను. ఇదిగో నా ముందు గ్రంథాలు తెరవబడినాయి, ఈ గ్రంథాల్లో రాయబడిన ప్రకారం మీకు తీర్పు తీరుస్తాను. అంటే దేవుడు అక్కడ ఎవరికి అన్యాయంగా తీర్పు తీర్చడు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా.
అన్యాయంగా తీర్పు తీర్చడం అంటండి ఆయన. ఇది ఒక ప్రత్యేకమైన తీర్పు, ఇది ఒక గొప్ప తీర్పు, ఇది ధవలమైన సింహాసనం తీర్పు. ఆయన అన్యాయంగా తీర్పు తీర్చడం ప్రియులరా. అదే ఇక్కడ మనము చదువుతా ఉన్నామండి. 23 కూడా చదివాం కదా. 23లో కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు అంటున్నాడండి. అందుకే కుమారుడు ఈ అధికారం పొందాడు, అందుకే కుమారుడిని గణపరచాలి. ఒకవేళ ఇంకా నీవు ఇప్పటికైనా మించిందేమీ లేదు, ఇప్పుడైనా ఆ తీర్పులోకి రాకుండా ఉండటానికి దేవుడు నిన్ను తప్పించడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు. ఈ తీర్పు జరుగు విధాన్ని మనం చూసినప్పుడు, ఒకటి గ్రంథములను బట్టి తీర్పు అంట, 2 కాలములను బట్టి తీర్పు అంటండి, 3 జీవ గ్రంథమును బట్టి తీర్పు. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయండి. ఒకసారి మనం చదివితే రండి, 12వ వచనం నుంచి చదువుదామండి. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథము 12వ వచనం. మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉంటా చూస్తుంది. అప్పుడు అంటే గ్రంథములను బట్టి తీర్పు. రెండోది జీవ గ్రంథం కూడా ఉంది అక్కడ. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు, అంటే కాలమును బట్టి గ్రంథములను బట్టి పిల్లరా, జీవ గ్రంథమును బట్టి తీర్పు. ఇక అందుకనే ఇక్కడ 15వ వచనం చెప్పాడు ఫైనల్గా, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడినలా వాడు, అంటే జీవ గ్రంథంలో రాయబడిన వారు తప్పించబడతారు. జీవ గ్రంథంలో రాయబడిన వారు తప్పించబడతారు. అదే జీవ గ్రంథములో పేరు రాయబడితేనే తప్పించబడతారు. ఎవరైతే రాయబడినట్టు కనబడలేదో వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఇది ఇంకా జరగలేదు. పడవేయబడెను అంటే ఈయన దర్శనంలో చూశాడు కదా, దర్శనంలో అలా పడవేయబడతాడని. పడవేయబడెను దర్శనంలో యోహాను చూసింది రాశాడు కాబట్టి పడవేయబడెను అని రాస్తున్నాడు. అంటే అది జరగబోయేది ఆయన దర్శనంలో కనబడింది రాశాడు. అందుకే దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట అన్నాడు చూడండి. దానియేలు గ్రంథంలో కూడా దీనికి సంబంధించి మనకు ఒక మాట కనబడిద్దండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము రండి ఒకసారి. 12వ అధ్యాయంలో ఒకసారి మొదటి నుంచి చదవండి. నీ జనుల పక్షమున నిలుసునట్టి మహా అధిపత్యకు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికని కలుగునంత ఆపద అయితే నీ జనులలో గ్రంథమునందు అదండి ఇక్కడ ఏమంటాడంటే, అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారంటండి. గ్రంథములందు దాఖలైన వారు అంటే ఈనాడు గ్రంథములందు దాఖలైన వారుగా దేవుడు అనేకులకి అవకాశం ఇస్తున్నాడు దాఖలు అవ్వాలని, అనేకులు ఈ అనుభవంలోకి రావాలని. అందుకే లూకాసు సువార్తలో కూడా ప్రభు చెప్పినటువంటి మాటను మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట అంటాడండి. చూడండి దయచేసి లూకాసు సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయములో ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి. 15వ అధ్యాయము 10వ వచనం. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలిగిన మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను. ఇంకా రండి 10వ అధ్యాయంలోకి రండి. 10వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు. 10వ అధ్యాయము 20వ వచనం, లూకాసు 10:20 ఏమన్నాడు తెలుసా? అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వార్త చెప్పాడండి. అంటే దెయ్యాలు మీకు లోబడుచున్నవని మీరు సంతోషించొద్దు. నేను ప్రార్థన చేసి దెయ్యం పోతుందని సంతోషించడం కాదు, పరలోకమందు పేర్లు రాయబడి సంతోషించాలంట. పిల్లరా, అంటే మనము పరలోకమందు మన పేర్లు రాయబడినటువంటి అనుభవంలో మన జీవితాలు మనం కట్టుకోవాలి. ఆ విధంగా దేవుడు మనల్ని ఉండాలని కోరుతా ఉన్నాడు. ఈ సాయంకాలం మందు ఈ మైక్ ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి మా ప్రియ సహోదరుడు సహోదరి, నీ పేరు జీవగ్రంథమందు రాయబడిందని నువ్వు చెప్పగలవా? ఎప్పుడు చెప్పగలవంటే ఎప్పుడైతే నువ్వు పాపాలు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాల విషయమై పశ్చాత్తాపడతావో, ఆయన రక్తంతో నీవు నీ పాపాలని కడుక్కుంటావో, అప్పుడు నీకు మారు మనసు వస్తుంది. అప్పుడు నీవు నిశ్చింతగా చెప్పగలుగుతావు, నా పేరు జీవగ్రంథమందు రాయబడిందని, నా పేరు జీవగ్రంథమందు రాయబడిందని. అంటే దీనికి ఎంతో కాలం చూడవలసిన పని లేదు. ఉన్న పాటున ఉన్న చోటునే ఉన్న పలంగా ఆయన యొద్దకు రావటమే, ఆయన యొద్దకు వచ్చి చిన్న ప్రార్థన చేయటమే, యేసు ప్రభువుని నడుతూ ఒప్పుకోవటమే, దేవుడు మృతుల నుండి ఆయన లేపనని హృదయమందు విశ్వసించటమే. అప్పుడు నీకు పాపక్షమాపణ కలుగుతుంది, అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది, అప్పుడు నీ పేరు జీవగ్రంథమందు రాయబడుతుంది. దీనికి ఎవరి రికమెండేషన్ అవసరం లేదు, దీనికి ఎవరి ప్రమేయం కూడా అవసరం లేదు, ఎవరి సలహా కూడా అవసరం లేదు. ఆయన వాక్యమే నీకు సలహా, ఆయన సువార్తే నీకు సలహా. ఆయన వాక్యాన్ని విని లోబడటమే నువ్వు చేయాల్సిన పని. దీనికి ఇంకా ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఈ భూమి మీద నీకు వాక్యం వినబడుతుంది, ఈ భూమి మీద ఈ సువార్త నీకు ప్రకటించబడుతుంది. ఇదిగో ధవల సింహాసనం తీర్పు ఉంది, ఆ తీర్పు నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు ఇప్పుడే యేసు ప్రభు నమ్ముకో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన ఎద్దకు వస్తే నీకు ఆ తీర్పు తప్పిపోతుంది, నరకం తప్పిపోతుంది, నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడివి, వారసాలు అవుతావు అనేటువంటి ఈ సువార్త నీకు అందించబడతా ఉంది. నీ కొరకై సిలువలో రక్తం కార్చి నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు అనేటువంటి ఈ సువార్తను నువ్వు ఎప్పుడైతే విన్నావో, వినదానికి లోబడ్డావో, పశ్చాత్తాపడ్డావో, అప్పుడు నీకు పరలోక రాజ్యానికి వారసులయ్యేటువంటి అధికారం, జీవగ్రంథంలో నీ పేరు ఉంటా ఉందని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అంటే ఈ స్థానంలోనికి రావటానికి దేవుడు ఈనాడు ఈ వాక్యాన్ని, ఈ సువార్తను ఈ గ్రంథంలో నుండి పలు విధాలుగా ప్రకటింపజేస్తా ఉన్నాడు, పలు విధాలుగా అనేకులకి వినిపింపజేస్తా ఉన్నాడు. ఎందుకంటే నీవు తీర్పులోకి రాకుండా జీవంలోనికి వెళ్ళాలని, మరణంలో నుండి జీవంలోనికి పోవాలి. నీవు మరణాన్ని దాటి జీవంలోనికి పోవాలి. ఒకవేళ నువ్వు మరణాన్ని దాటకపోయావనుకో, నీవు ఆ మరణములోకి వెళ్ళవలసి వస్తుంది. అందుకని ఇక్కడ అంటాడు కదా, మరణమును మృతుల లోకమును అగ్నిగుణములు వేయబడును, అగ్నిగుణములు వేయబడేను అంటున్నాడు. ఈ అగ్నిగుణం రెండవ మరణం. అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ ధవల సింహాసనం తీర్పు అయిపోయిన తర్వాత 20వ అధ్యాయం చివరిలో అంతటి నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూశాను అంటున్నాడు కదండి. అంటే ఇక క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఏ తీర్పులు ఉండవు. ఇక్కడ అసలు ఆ భూమి ఆకాశాలు లేకుండానే గాలిలోనే, మరి అంతరిక్షంలోనే దేవుడు తీర్పు తీర్చడానికి సింహాసనాన్ని వేసుకున్నాడు.
ఆ సింహాసనం మీద నుండి ధవల సింహాసనం మీద తీర్పు తీరుస్తున్నాడు కదా. అంటే ఆ అంతరిక్షంలోనే దగదగ మెరిసిపోయేటువంటి సింహాసనం, దగదగా మెరిసిపోయేటువంటి సింహాసనం అంతరిక్షంలోనే ఉందంటండి. గాలిలో ఉంది, అంతరిక్షంలో. అక్కడ ఉండి తీర్పు తీర్చి ఆ తర్వాత ఇక మళ్ళా క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి తన ప్రజలైన వారికి దేవుడు మళ్ళా ఏర్పాటు చేస్తున్నాడు. ఈ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని గురించి కూడా చెప్తూ ఆయన అన్నాడు కదా, 8వ వచనంకి వచ్చేసరికి అన్నాడు, ఏమన్నాడంటే, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం అని చెప్పాడు. అంటే ఇదంతా ఆ ధవల సింహాసనం తీర్పులోనే ఈ పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతులు, వ్యభిచారులు, ఈ లిస్టు మొత్తం అక్కడ తీర్పులోకి వస్తుంది. ఈ లిస్టులో ఉన్నటువంటి ఈ పాపములు కలిగినటువంటి వారు ఆ తీర్పులోకి వస్తారు. ఆ పాపాత్ములు. అది అయిపోయిన తర్వాత ఇక దేవుని యొక్క క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, ఆయన క్రొత్త యెరూషలేముని ఏర్పాటు చేస్తాడు. ఇక అప్పుడు సంఘము ఆయనతో పాటు సదాకాలం యుగగాలు ఆయన యొక్క రాజ్యములో ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన వధువుగా ఆయనతో నిరంతరము ఆయన ఆరాధించుకుంటూ, ఆయన స్తుతిస్తూ జీవిస్తారు. ఇటువంటి అనుభవాన్ని దేవుడు ఈ భూమి మీద ప్రతి మనిషికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తూ ఈ అనుభవంలోకి రాకుండా ఇంకా ప్రభువుకు దూరంగా ఉంటున్నారు. ప్రియ సహోదరుడా, అయ్యా, అమ్మ, ఇంకా నువ్వు దూరంగా ఉంటే ఇప్పుడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని దేవుని యొక్క వాక్యం నీకు చెప్తుంది. ఈ వాక్యాన్ని పెడచెవిని పెట్టక నేడే ఉన్నపాటున ఆయన సన్నిధికి వచ్చి క్షమాపణ కోరుకుంటే నీవు కూడా పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. ఇదంతా నాకెందుకు, ఇది ఎవరు చూశారు, ఇదంతా కల్పన, ఇదంతా లేకపోతే ఏదో రాసి పెట్టారు, లేకపోతే ఏదో పురాణం అనుకుంటావా? ఒకరోజు నీకు తీర్పు తప్పదు. ఇది పురాణం కాదు, ఇది ఏదో కల్పించి రాసింది కాదు, ఇది కట్టు కథ కాదు, కల్పించి చెప్పింది కాదు. ఇది మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం. మన జీవితంలో మనము ఎక్కడికి పోవాలో ఎరగవలసినటువంటి వాస్తవం, మన గమ్యం ఏదో, మనం చిట్ట చివరికి ఉండవలసినటువంటి స్థలం ఏదో, దాని గురించి వివరించబడుతున్నటువంటి ఒక చక్కని మార్గదర్శక పుస్తకం, జీవగ్రంథం, మనల్ని పరలోకం చేర్చే గ్రంథం. అందుకే బైబిల్లో ఇర్మీయా గ్రంథం 6:16లో మార్గములు నిల్చుడుడై పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అంటాడు. అయితే అక్కడ కొంతమంది ఏమంటున్నారంట, మేము అందులో నడుచుకోమంటున్నారంట కదండి. అక్కడ ఏమంటారండి కొంతమంది, మేము అందులో, చదవండి బదులు అన్నమాట, విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అదిగో, అయితే మేము అందులో నడుచుకోమని చెప్తున్నారు. అయితే వారు మేము అందులో నడుచుకోమని చెప్తున్నారంట. ఈనాడు భూమి మీద అనేక మంది ఇలాగనే ఉన్నారు. మేము అందులో నడుచుకోం, అది మాకు అవసరం లేదు, మీరు మాకు చెప్పాల్సిన పని లేదు, మా వీధిలోకి రావద్దు, మా ఊరిలోకి రావద్దు, మా ఇంటి ముందుకు రావద్దు, మా ఇంటి ముందు మైకి మోగొద్దు కదండి, మా ఇంటి ముందు ఆ మాట చెప్పొద్దు అంటున్నారా, అంటలేదా?
మా ఇంటి ముందుకు రావద్దు, మా వీధిలోకి రావద్దు, మా ఊర్లోకి రావద్దు, మా ఇంటి ముందు మైక్ మోగొద్దు, మైక్ ఆపుకుని వెళ్ళండి. ఇలా ఇటువంటి కఠినత్వాన్ని నాడు మానవుడు సంపాదించుకున్నాడు. ఇటువంటి కఠినత్వంతో మానవుడు వెళ్తున్నాడు. కానీ ప్రభు అయితే ఆయన, ఇదిగో నేను తలుపున తడుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తాడో అతని ఎదుకు నేను వచ్చి అతనితో నేను నాతో కలిసి భోజనం చేస్తామంటున్నాడు. అంటే ఆయన మనకు భోజనం పెడతానంటున్నాడు, ఆయన మనతో ఉంటానంటున్నాడు. కానీ మనిషి మాత్రం నాకు అవసరం లేదు అంటున్నాడు. ఇలాగుంటే ఒకరోజు నా ధవల సింహాసనం తీర్పు దగ్గరికి వస్తావు, గ్రంథములు ఇప్పబడతాయి. ఆ గ్రంథాలను బట్టి, జీవగ్రంథాన్ని బట్టి, కాలాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తీర్చి నిత్య అగ్నిని లేస్తాడు. ఇంతటితో ఈ తీర్పులు ముగించబడినాయి. కనుక ప్రియ సహోదరుడా, నీవు ఇటువంటి తీర్పును తప్పించుకోవటానికి ప్రభువు మాట వినాలి. అందుకే నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో ఉండి జీవములోనికి దాటినాడని చెప్తుంది. అందువల్ల గతించిన తీర్పులు, అలాగనే భవిష్యత్తులో జరగబోయే తీర్పులు ఇన్ని విధాలుగా బైబిల్లో మనకి చెప్పబడ్డాయి. ఈ నానా రకాల తీర్పులు ఇవన్నీ కూడా మరి జరుగుతూ వస్తాయి. అయితే మనకి ఒక తీర్పు ఉంది. ఆ తీర్పును తప్పించుకోవడానికి ఒక తీర్మానం చేయాలి. అంటే అన్ని తీర్పులు నీకు వస్తాయని కాదు, ఇన్ని తీర్పులు బైబిల్లో నేను చెప్తున్నాం. అయితే ధవల సింహాసన తీర్పు అనేది యేసుప్రభు నమ్మకపోతే నీకు ఖచ్చితంగా ఉంటుంది. నమ్ముకుంటే ఆ తీర్పులోకి రాకుండా తప్పించబడి పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. ప్రార్థన చేసుకుందామండి. తిరిగి మనము సిద్ధపాటు కూడి కలిగి ఉంటాం. శనివారం, ఆదివారం యథావిధిగా మనము దైవారాధనకు దేవునికి తీసుకురాబడతాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నమ్మకమైన మా ప్రభు, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభువా, మరి భవిష్యత్తులో మీరు జరిగించబోయే తీర్పుల గురించి కొంతవరకునైనా మేము ధ్యానం చేస్తూ వచ్చినాం. ఈరోజు ప్రభువా 3 రకాల తీర్పుల గురించి, సాతాను ప్రభువా అగ్నిగుణంలో వేయబడే తీర్పును గురించి మాకు మీ వాక్యంలో చూపించారు. దగిలిన మా తండ్రి, అంత మాత్రమే కాకుండా నాయన ధవల సింహాసనం తీర్పును గురించి మాకు మీరు చూపిస్తూ వస్తున్నారు. ఓ దేవా, నిజంగా ఈ తీర్పులు నాయన మా జీవితాల్లో మేము తప్పించుకోవాలని ప్రభువా, సాతాను అనుచరులతో ప్రభువా మీరు ఒక రోజున ప్రభువా తీర్చే తీర్పు, దేవదూతలకు తీర్చే తీర్పు ఒక రోజున తండ్రి మమ్మల్ని కూడా దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి ఆధిక్యతలోనికి తీసుకుని వస్తారని మీరు తెలియజేస్తున్నందుకై వందనాలు. అంత మాత్రమే కాకుండా మీతో సదాకాలం క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో మేము ఉండాలని మమ్మల్ని మీరు కోరుకున్నారు. ప్రభా, ఈ భూమి మీద అనేక మంది ఈ ధవల సింహాసనం తీర్పును తప్పించుకోవడానికి ఇంకా మీరు కృపాకాలాన్ని పొడిగిస్తున్నారు. ఒక రోజున తండ్రి, ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడలేదో వారు సాతాను వేయబడినటువంటి అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారు. ఆ అగ్నిగుండాన్ని ప్రభువా అందరూ తప్పించుకోవాలన్నదే మీ కోరిక. అందుకే ప్రభువా ఇంకా మీ సువార్తని భూమి మీద రేడియోల ద్వారా, టీవీల ద్వారా రకరకాలుగా ప్రకటింపజేస్తూనే ఉన్నారు. ఇది మీ చిత్తంనైనా, అందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. మేము నాయన తీర్పును తప్పించుకోవడానికి ఈ భూమి మీద భయముతో వణకుతో మా కలిగిన ప్రభువా విశ్వాసాన్ని, మేము పొందిన రక్షణను కాపాడుకుంటూ ప్రభా భూమి మీద మీకు ఇష్టముగా బతికి మీరు ఆఖరి కొరకు సిద్ధపడినట్లుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంత్రం మీ ఇంటికి వచ్చిన బిడ్డలందరినీ కూడా ఇటు అనుభవంలో మీరు దీవించండి. మేమందరం కూడా ప్రభా తీర్పులోనికి రాకుండా జీవంలోనికి పోవటానికి, ఆ మొదటి పునరుద్ధానంలోకి రావటానికి నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. నాయన, మా పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయనేటువంటి నమ్మకం మేము మీ మీద ఉంచిన విశ్వాసం ద్వారానే కలిగి ఉంటాం. ఆ విధంగా మీరు మాకు ఇచ్చిన విశ్వాసం, నిరీక్షణతో ప్రభా మా పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని నమ్ముకుంటూ ప్రభా మమ్మల్ని ఒకసారి
ప్రభువా, మీరు వచ్చినప్పుడు మీతో సదాకాలం ఉంచడానికి సిద్ధపరుస్తున్నారని మేము ప్రార్థన చేయుచున్నాం. ఓ దేవా, ఈ సమయంలో సంఘంలో బాగులేని వారిని, అనారోగ్యులను మీ గాయపడినస్తం ముట్టండి. వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. చదువుతున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా ఇరుకులు ఇబ్బందులు కలిగిన వారి కొరకే ప్రార్థిస్తున్నాం. కనికరించండి. కర్మేలు పరిచర్యని మీరు దీవించండి. తిరిగి శనివారం సిద్ధపాటు కూడిక ప్రభుదినం కొరకు సిద్ధపరచండి. ఇలా నాయన వారి కార్యక్రమాల్లో మాకు ఇంకా సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాం. ముందున్నటువంటి పరిచర్య కొరకై సిద్ధపరచండి. ప్రతి బిడ్డను కూడా ఆయత్తపరచండి. కనాను పనుల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. ఇలాగ సార్వత్రిక సంఘం కొరకు, సకల పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. సువార్థికుల కొరకు, కాపర్ల కొరకు, బోధకుల కొరకు, రకరకాలుగా నాయన మీ పరిచర్యలో సాగిపోతున్నటువంటి బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తున్నాం. కనికరించండి. మేలు కొరకై జ్ఞాపకం చేసుకున్నామని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం మీకే చెల్లిస్తూ తిరిగి గృహాలకు గెలుచున్నాం. తోడుగుండమని యేసు ప్రభు దివ్యనామములో స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సమస్త దీవెనలు చేరువచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనుగాక. ఆమేన్. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.